గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. మనం ఎవరైతే చూస్తున్నారో ప్రతి లీడర్ కి కూడా హార్ట్లీ వెల్కమ్. ఈ మార్నింగ్ సెక్షన్ ఎనర్జీ పాస్ చేస్తూ ఒక లీడర్ తో ఒక మంచి సబ్జెక్ట్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం డైలీ బేస్ లో. అలాగే ఈ రోజు ఎవరైతే మన గెస్ట్ ఆఫ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెల్కమ్ చేసుకునే ముందు ఆయన గురించి ఒక 1 minute మాట్లాడే ఛాన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, సెల్ఫ్ ప్రొఫైల్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మన ముందు పాస్ చేయడానికి ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు. ఆయన పేరు శివరామ కంచర్ల. ఆయన ఒక కిరాణా షాపు, కిరాణా జనరల్ స్టోర్ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ప్లాట్ఫామ్ లోకి అయితే పార్ట్ టైం గా రావడం అయితే జరిగింది. దాంతో పాటు డిప్లొమా కూడా తీసుకోవడం జరిగింది మన హెల్త్ గ్లోబల్ లో. ఆయన చేస్తున్న పని చేస్తూ ఆ దీన్ని డిస్టర్బెన్స్ లేకుండా ఇందులోకి అయితే రావడం జరిగింది. ఆయన మనందరం కూడా క్లాప్స్ రూపంలో వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా హార్ట్లీ వెల్కమ్ సార్ శివరామ్ గారు. నమస్తే అండి, జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ జిఎంసి, జై హెల్తీ. నా పేరు శివరామ్ అండి. అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు వెలస గ్రామం అది. నేను ఇంటి దగ్గరే అలాగా కిరాణా అండ్ ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్ చేస్తూ మొత్తం అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతూ పల్లెటూరులోనండి అన్ని రకాలు అమ్ముతూ ఉంటాం మేము. ఆ రకాల బిజినెస్ చేస్తూ నేను ఇలా సైడ్ మన ఇన్కమ్ గురించి, మన హెల్త్ గురించి రకరకాలుగా ప్రోడక్ట్స్ అమ్ముతూ చేస్తున్నాను నేను. ప్లస్ మనకి ఇన్కమ్ కూడా కావాలి కదండి, దాని గురించి అని చెప్పేసి సైడ్ ఇన్కమ్ గురించి వేరే ఒక 4-5 కంపెనీలు చేయడం కూడా జరిగిందండి. దానికైతే ప్రోడక్ట్స్ అలా పెట్టుకుని చూస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా. హెల్త్ రీత్యా మనకి ఎలాగుందండి, మనం హెల్త్ కూడా కనిపించాలి కదండి, అమౌంట్ కూడా కనిపించాలి. మనం ఏ పని చేసినప్పుడు నేను 4 to 5-6 lakhs పెట్టి షాప్ పెట్టానండి. ఇది షాప్ పెట్టి ఇప్పటి వరకు నేను రన్నింగ్ చేస్తూ ఉన్నాను. దీని మీదే నా జీవనాధారం అవుతుంది. నేను పొలం ఇల్లు కట్టుకుంటున్నాను, ప్లస్ మా పాప మ్యారేజ్ చేశాను, నేను బండి కొనుక్కొని అన్ని చేసుకున్నాను వ్యాపారం మీద. అదే వ్యాపారం చేస్తూ నా సైడ్ ఇన్కమ్ మరి పెంచుకోవాలి కదండి. ఇప్పుడు హెల్త్ రీత్యా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ అవ్వాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎంత అవుతుంది, ఆ అమౌంట్లన్నీ ఇప్పుడు కొంచెం ఎంతో కొంత బ్యాక్ చేసుకోవాలని నేను సైడ్ ఇన్కమ్ గా ఇవి చేస్తూ రకరకాల ఇంచుమించులో 2.5-3 years రన్నింగ్ చేసినా కూడా 3,000, 4,000 అంతకంటే ఎక్కువ 200 మంది టీమ్ తో కూడా నేను అంత ఇన్కమ్ తీసుకోలేక నేను అలా డేలా పడిపోతుంటే మనకి కిరణ్ సార్ ద్వారాగా మనకి హెల్త్ అని వచ్చింది. ఈ హెల్త్ గురించి విన్న తర్వాత అండి, అంటే వేరే కంపెనీలు చేసాం కదా, మనల్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కదా, ఎందుకు ఇంత పెట్టుబడి ఇన్కమ్ తక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ఆగాను. కాకపోతే దీంట్లో మనకి నెంబర్ 1 గా మనకు బాగా కనిపించింది ఏంటంటే, మనం మళ్ళీ తర్వాత పర్చేజ్ చెయ్యకపోయినా మనం ఎవరినన్నా ఇలా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా బాగా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి అండి నేను దీంట్లోకి దిగడం జరిగిందండి. ప్లస్ నా హెల్త్ రీత్యా, అంటే నేను హెల్త్ అంటే నాకు ఏ ప్రాబ్లం లేదండి. మొన్నే ఏదో పెయిన్ కింద వస్తే హార్ట్ ప్రాబ్లం ఏమన్నా ప్రాబ్లం అని భయపడి 3 days నిద్ర లేక వెళ్ళి టెస్టులు చేయించుకుని అన్ని చేసుకున్న తర్వాత మనకి డాక్టర్ గారిని శ్రీనివాసరావు చంద్రబాబు గారు వాళ్ళు ఏదో మీటింగ్ సంబంధం కలిపితే ఈ రిపోర్ట్లన్నీ చూపిస్తే ఏ ప్రాబ్లం లేదు సార్, మీకు అంత ఏమున్నదని అని చెప్పేసి బాడీ డిటాక్సిఫికేషన్ సంబంధించి ఏ ప్రోడక్ట్స్ చెప్పారు. 2-3 ఐటమ్స్ ఓన్లీ కుర్క్మిన్, ఎబ్డ హెల్త్, హెల్డాట్ అలా తాగుతూ లీన్ ప్రో ఈ 4 ప్రోడక్ట్స్ వాడుతూ మళ్ళీ తర్వాత వేజాప్ యాడ్ చేశాను. అలాగా యాడ్ చేసుకుంటూ ఇవన్నీ వాడుకుంటూ నాకు ఈ రోజు అయితే మాత్రం హెల్దీగా చాలా బాగుంటుందండి. అలాగే నా ప్రొఫైల్ వచ్చండి, నాది కిరాణా జనరల్ స్టోర్ చెప్పాను కదా. నేను అయితే బేసిక్ గా నాది 10th క్లాస్ అండి. 10th క్లాస్ మీద డిప్లొమా చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ డైరెక్ట్ ఇంటర్ చేసి డిప్లొమా కూడా వచ్చాను. నాకైతే చదువు రీత్యా చాలా ఎక్సలెంట్ గా ఫస్ట్ క్లాస్ లోనే చదివాడండి. 10th క్లాస్ లో యాక్సిడెంట్ అవడం వల్ల ఇక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేసి కొంచెం జ్ఞాపక శక్తి అది తగ్గి ఏదో మైండ్ సెట్ ఏదో రకంగా ఉండిపోయాను తప్పండి, ఎదరికి వెళ్ళకపోయాం. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు అన్ని ఫ్రీగా ఉన్నాను సార్ అంటే ఫ్రీగా ఉంటూ నా వ్యాపారం చక్కగా చేసుకుంటూ నేను ఈ హెల్త్ లో చేస్తున్నాను. ప్లస్ ఇప్పుడు నేను దేనికోసం వచ్చానంటే, ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ అంటే ఏ ప్రోడక్ట్
గురించి అన్నది నేను వాడి నేను తెలుసుకున్నాను. అలాగే మనం నలుగురికి చెప్పడం వల్ల ఓన్లీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల మనకు కూడా మంచి ఇన్కమ్ ఆదాయం ఎలాగుంటది అని హెల్తీ గురించి నా ప్రొఫైల్ గురించి చెప్పాలంటే 2-3 అవర్స్ అయినా సరిపోదు. అందుకోసం కొంచెం సింపుల్ గా చెప్తూ మీకు హెల్త్ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వచ్చాను నేను అవుతాను. ఎబ్డో హెల్త్ అండి. ఎబ్డో హెల్త్ గురించి ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్తాను. అంటే 4-5 ఐటమ్స్ వాడిన తర్వాత అన్ని రకాలు చెప్పాలంటే మనకు టైం సరిపోదు. అందుకోసం చెప్పేసి ఎబ్డో హెల్త్ గురించి చెప్దామని నేను ఈ రోజు ఇలా వచ్చానండి. ఎబ్డో హెల్త్ దాని గురించి చెప్పడానికి అవుతండి. ఒకసారి స్క్రీన్ చేస్తాను. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏం వాడారు, ఏం చూసారు అన్నది చూసుకునండి. మనం లేనిదేమీ చెప్పక్కర్లేదండి. ప్రతిదీ కూడా మనకి ఉన్నదే మనకి బెనిఫిట్ గా చూసుకుని మన హెల్త్ రీత్యా ఏ ప్రాబ్లం సాల్వ్ అయిందో అవి చూసుకునండి. దాని గురించి చెప్పడం వల్ల మనకి చాలా బాగుంటదండి. ప్లస్ ఎబ్డో హెల్త్ అండి. ఎబ్డో హెల్త్ ప్రోడక్ట్ గురించి అండి. ఇప్పుడు మనం అంతా బాగుంటున్నాం అండి. మనకలాగే అందరూ బాగోవాలని చుట్టుపక్కల మనం కోరుకుంటే మనం బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. దానివల్ల మన ఇన్కమ్ కూడా వస్తుందండి. ఆ ఇన్కమ్ గురించి అని చెప్పేసి ఎబ్డో హెల్త్ గురించి ఒక దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి. ఇంగ్రీడియంట్స్ ఇంచుమించులో 20-21 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఆ ఇంగ్రీడియంట్స్ లో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చండి ఓట్స్ ఫైబర్ అండి. ఓట్స్ అంటే మనం తింటాం కదండి ఓట్స్. అటువంటి విడివిడిగా ఒక్కో ప్రోడక్ట్ వాడాలంటే చాలా టైం తీసుకుంటాం. మనం అన్ని ప్రోడక్ట్లు వాడి బాడీ డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి చాలా అరుదండి. పొద్దున్న సాయం దాకా వాడడం 4-5 ఐటమ్స్ వాడడానికి మన టైం సరిపోదు మన ఉన్న బిజీ షెడ్యూల్లో. అందుకోసం అన్ని రకాలు కలిపి ఈ ప్రోడక్ట్లు ఇచ్చారండి. అలాగే ప్రతి ప్రోడక్ట్ లోని 20-23-25 ఇంగ్రీడియంట్స్ ఉంటున్నాయండి. ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చండి. దీంట్లో ఫస్ట్ వచ్చి ఓట్స్ ఫైబర్ అండి. మనకి అది శివ గారు అది స్క్రీన్ అదే చేంజ్ చేయండి. ఓకే ఒక్కొక్కటి చేంజ్ చేస్తున్నారా? ఓట్స్ ఫైబర్ వచ్చి దీంట్లో 2 గ్రామ్స్ ఇస్తారండి. అలాగే అలోవెరా ఎక్స్ట్రాస్ అండి. అలోవెరా ఎక్స్ట్రాస్ అంటే మనకు అలోవెరా మన ఇంటి దగ్గర ఉన్న మొక్కల్లో ఉంటది కదండి. మన ఇంటి దగ్గర ఉంటది అలోవెరా అంటే కాదండి. దీన్ని పొల్యూషన్ లేని ఏరియాలో చాలా నెంబర్ 1 దాంట్లో పండించి దాని నుంచి తీసిన ఎక్స్ట్రాస్ అండి. అదే ఒక కొమ్మ వచ్చి దాంట్లో తీస్తే 1 గ్రాము 0.5 మిల్లీగ్రామ్స్ అలా వస్తుందండి. దాని నుంచి తీసింది గ్రామ్స్ దీంట్లో యాడ్ చేశారు. తర్వాత డాండేలియన్ ఎక్స్ట్రాస్ అండి. డాండేలియన్ ఎక్స్ట్రాస్ అని చెప్పేసి దాంట్లో 100 మిల్లీగ్రామ్స్ అండి. ఆ ఎక్స్ట్రాస్ తీసిందంతా కూడా 100 మిల్లీగ్రామ్స్ అండి. తర్వాత సిలియం హాస్క్ అండి. సిలియం హాస్క్ అన్నది 300 మిల్లీగ్రామ్స్ తీసుకున్నారండి. అదే లాక్టోబలాస్ రామ్స్టోన్ అని చెప్పేసి 3.34 మిల్లీగ్రామ్స్ అండి. అలాగే లాక్టోబలాస్ కేసీ అని 3.34 మిల్లీగ్రామ్స్. అలాగే బ్యాక్టీరియం బైఫటమ్ అని దాంట్లో 3.34 మిల్లీగ్రామ్స్ అండి. ఇన్సులిన్స్ అన్నది 400 మిల్లీగ్రామ్స్ అండి. అదే కుర్కుమిన్ ఎక్స్ట్రాస్ అండి. కుర్కుమిన్ ఎక్స్ట్రాస్ అంటే మనం ప్రతి దాంట్లోనే యూజ్ చేస్తామండి. పసుపులో ఉన్న దాంట్లో కేజీలో 1 మిల్లీగ్రాము అలాగ వస్తుంది. ఒక కేజీకి వచ్చి 1 మిల్లీగ్రాము 2 మిల్లీగ్రామ్స్ అలాగ వస్తుంది. దాంట్లో ఉన్న ఎక్స్ట్రాస్ తీసుకున్నాను. దీంట్లో 200 మిల్లీగ్రామ్స్ యాడ్ చేయడం జరిగిందండి. అలాగే టార్క్ చెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండి. టార్క్ చెర్రీ ఎక్స్ట్రాక్ట్ అంటే 200 మిల్లీగ్రామ్స్ చేశారండి. దాంట్లో విటమిన్ సి అంటే మనకి తెలియని ఉందండి. ఆరెంజ్ అది తీసుకుంటే విటమిన్ సి వస్తుందండి. కాకపోతే ఇప్పుడు పొల్యూషన్ ఏరియా నుంచి విటమిన్ సి ఒక 10 పళ్ళు తీసుకున్నా కూడా మనకి ఒక 1 మిల్లీగ్రామ్ రావాలంటే చాలా కష్టం. అంటే దాంట్లో 60 మిల్లీగ్రామ్స్ యాడ్ చేశారు. అంటే 100 ప్యాకెట్కి వచ్చి ఇలాగ ఇన్ని ఉంటాయండి. విటమిన్ B12 అండి. విటమిన్ B12 వచ్చి 2.4 మిల్లీగ్రామ్స్ యాడ్ చేశారు. అలాగే ఫైపరన్ అంటే మనకి నల్ల మిరియాలు అండి. నల్ల మిరియాలు అంటే మనకి ఇక్కడ దొరికి అన్ని నల్ల మిరియాలు ఎలా ఉంటాయంటే రసం పిండేసి అలాగా తక్కువ రకాలుగా ఉంటాయి. దాంట్లో ఉన్న ఆ తీసిన మంచి ఎక్స్ట్రాస్ లో 140 మిల్లీగ్రామ్స్ యాడ్ చేశారు. సిలిమారన్ ఎక్స్ట్రాస్ అంటే దాంట్లో 140 మిల్లీగ్రామ్స్ యాడ్ చేశారు.
క్లోరోఫిల్ అంటే 100 మిల్లీగ్రామ్స్ యాడ్ చేశారు. అలాగే త్రిఫలా ఎక్స్ట్రాస్ అండి. త్రిఫలా అని కాయలు ఉంటాయి, కాయల వల్ల దాంట్లోంచి 300 మిల్లీగ్రాములు యాడ్ చేశారు. లాక్టాబాల్సిన్ అసిడోఫిలాక్స్ ఇదైతే మాత్రం 3.34 మిల్లీగ్రామ్స్ అండి. అంటే దానికి మన హెల్త్ కి సంబంధించి అబ్డో హెల్త్ లో ఏమేం కావాలన్నది, ఎన్ని మిల్లీగ్రామ్స్ తీసుకోవాలన్నది తీసుకుని దాంట్లో యాడ్ చేయడం జరిగిందండి. బిఫ్టో బ్యాక్టీరియా లాక్టిన్ ఇది కూడా 3.34 మిల్లీగ్రామ్స్ యాడ్ చేశారండి. సెప్టోకోకస్ ధర్మఫిలాస్ ఇదైతే 3.34 మిల్లీగ్రామ్స్ అండి. పచ్చద్రాక్ష అంటే పచ్చ యాపిల్ ఎక్స్ట్రాక్ట్ లో తీసిన 50 మిల్లీగ్రామ్స్ అండి. మనకి అబ్డో హెల్త్ లో యాడ్ చేయడం జరిగిందండి. అబ్డో హెల్త్ లో యాడ్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్ రూపంలో ఇవ్వడం జరిగింది. రోజుకి మార్నింగ్ ఒక పౌచ్ ఒక గ్లాస్ వాటర్ లో మనకు మిక్స్ చేసుకుని తాగడం వల్ల అండి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తూ ఉంటది. మనకి ఈ అబ్డో హెల్త్ దేనికి పనిచేస్తుందంటే మన గట్ ఉంటది, గట్ క్లీన్ చేయడానికి మంచి క్లీన్ చేసే ప్రోడక్ట్ అనమాట. అది మనకి ఒక బండి కానీ ఒక బైక్ కానీ ఏం అక్కర్లేదు, మన ఇంట్లో తెల్లారులేసి మనం తుడుచుకుంటేనే కానీ మనం శుభ్రంగా ఉండకపోతే చిరాకు పడతామండి. మన రోడ్డు మీద వెళ్తుంటే చెత్త ఏమన్నా ఉంటే చిరాకు పడతాం. అవి క్లియర్ చేసుకోవడానికి మనం చాలా మన మైండ్ సెట్ వెంటనే ఇంట్రెస్ట్ చేసుకుని మనం ఏదైనా సరే మన ఇంటి దగ్గర చిన్న డస్ట్ పట్టినా కూడా తిట్టుకుని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అలాంటిది కొన్ని కోట్ల లక్ష విలువ చేసి మన బాడీని క్లియర్ చేసుకోవడానికి మనం ఈ చిన్న ప్యాకెట్ తో మనం క్లియర్ చేసుకోవడానికి మనకు ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం బయట ఉన్నారంటే ఒక వాటర్ పెట్టి లేకపోతే క్లాత్ పెట్టు క్లియర్ చేసుకుంటాం. అలా మన బాడీని ఓపెన్ చేసి మనం క్లియర్ చేసుకోవడం కదండి. అలా క్లియర్ చేసుకోవడానికి ఇచ్చిన మన హెల్త్ ఎక్కువ మంచి ప్రోడక్ట్ అండి అబ్డో హెల్త్. ఈ అబ్డో హెల్త్ గట్ట హెల్త్ మన బాగా యూజ్ చేస్తండి. మనకు కావాల్సిన బ్యాక్టీరియాని, మంచి బ్యాక్టీరియా నుంచి చెడు బ్యాక్టీరియాని క్లియర్ చేసి అది బయోమెటిక్ ప్రోడక్ట్ ప్రయోబయోటిక్ రూపంలో ఈ ప్రోడక్ట్ మంచి బాగా పనిచేస్తుందండి. ఇది మన శరీరానికి కావాల్సింది. గట్ట హెల్త్ కి మీరు కరెక్ట్ గా మీరు ఏ ఫుడ్ తీసుకోండి, ఎలా తీసుకోండి అంటే దీంట్లో ఫుడ్ కండిషన్స్ ఏమి ఉండవు. మనం ఎలా తీసుకున్నా కూడా కరెక్ట్ గా ఇది టైం టు టైం డైలీ 1 పౌచ్ ఎర్లీ మార్నింగ్ ఒక్క పౌచ్ తాగడం వల్ల మన గట్ట క్లీన్ చేసండి మన బాడీలో ఆర్గాన్స్ అన్నిటిని బాగా ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత దీనికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, డయేరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, డైజెషన్ కానీ, మనకి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. షుగర్ పేషెంట్లకు కానీ, బీపీ పేషెంట్లు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఆటోమేటిక్ గా కొద్ది సహకరించడానికండి. అంటే మనం 3-4 ప్రోడక్ట్స్ వేస్తాం కదండి, దానికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ దీనికి వేసుకున్నా అబ్డో హెల్త్ వాడడం వల్ల ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు. ఇది షుగర్ పేషెంట్లకు కానీ వీళ్ళకి ఎవరికి కూడా కంట్రోల్ లేదు. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయాలండి. ఇది ఒక్కటి యూజ్ చేయడం వల్ల బాడీలో వేరే ఆర్గన్స్ అన్ని నీట్ గా పనిచేసి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని క్లియర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి. గట్ట హెల్త్ క్లియర్ చేయడానికి మంచి పవర్ఫుల్ బాగా పనిచేస్తుంది. ఇంకా నేనైతే యూజ్ చేసి నేను ప్రిఫర్ చేయడానికి నేను చెప్తున్నాను సార్. అంటే మనం యూజ్ చేసిన తర్వాత ఏదైనా మనం వాడిన తర్వాత మన మనసులోంచి వచ్చి మాట వల్ల ఎదరోళ్ళకి చెప్పడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామ్ గారు. ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అయితే ఇచ్చారు ప్రెజెంటేషన్ తో పాటు. బట్ మీరేం చదువుకున్నారు? నాదైతే బేసిక్ గా 10th సార్. 10th క్లాస్ చేశాను, 10th క్లాస్ చదువుకున్నానండి. 10th క్లాస్ లో నాకు చిన్న ఎగ్జామ్ లో చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల నేను ఫెయిల్ అయ్యిందండి. ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ వెంటనే రాసి 10th పాస్ అయ్యానండి. 10th పాస్ అయిన సర్టిఫికెట్ అలా చూసుకోవడానికి తప్ప దేనికి పని చేయలేదు సార్. నేను ఈ హెల్త్ లోకి వచ్చిన తర్వాత నాకు 10th ప్లస్ 11 కానీ 12 కానీ ఇంటర్ చేయండి, డిప్లొమా చేయండి, ఏదైనా సరే కోర్స్ అన్నారు. కాకపోతే నాకు ఈ కోర్సుకి సంబంధించి చేయాలంటే నాకు అలా కాదు సార్, మీరు స్మార్ట్ సెల్ చేయండి అని చెప్పేసి అన్నారు. మన కిరణ్ గారు అక్కడికే పైన అందరితోటి మాట్లాడారు. అలా కాదని ఇంకా అవకాశం లేదంటే నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం డైరెక్ట్ ఇంటర్ చేయడానికి నాకు అవకాశం వచ్చిందండి. డైరెక్ట్ ఇంటర్ మామూలు ప్రైవేట్ గా అయితే చిన్నదే. తర్వాత నేను ఇంటర్ చేసి నేను డిప్లొమా చేసానండి. నాకు దీంట్లో డిప్లొమా చేయడానికి కూడా నాకు అవకాశం వచ్చింది. డిప్లొమా చేసిన తర్వాత కన్వా
ప్రతి ఒక్కటి కూడా మనకి జూమ్ ద్వారాగా మనం తెలుసుకుని నేను నలుగురికి చెప్పడానికి ఉన్నా సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివరామ్ గారు. ఫ్రెండ్స్ ఒకసారి క్లాప్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అందరం కూడా. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ మనం ఏం చేయలేము. దాంతోపాటు లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అదేనండి, లిజనింగ్ స్కిల్స్ లేకపోతే చెప్పింది వినికిడి లోపం ఉన్నారనుకోండి ఏముండదు. అలాంటిది లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండి ఆయన చెప్పిన వెంటనే షేర్ చేసి చాలా అద్భుతంగా చెప్పారు. కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివరామ్ గారు వండర్ఫుల్ మెసేజ్ అయితే పాస్ చేశారు మీ తరపు నుంచి మన టీం మెంబర్స్ అందరికీ కూడా. ఒకసారి మీలో ఎవరైతే ఉన్నారో అబ్డో హెల్త్ వాడి టెస్ట్ మోనీలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. వెల్కమ్ అండి. వెల్కమ్ అండి లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఈ రోజు అయితే ఎక్సలెంట్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మన శివరామ్ గారు అయితే యాబ్డో హెల్త్ కోసం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో సహా పిన్ టు పిన్ అనేది చెప్పడం జరిగింది. అయితే చూసుకుంటే ఈ యొక్క యాబ్డో హెల్త్ అనేది మేము మా మదర్కి అయితే యూజ్ చేయడం జరిగింది. ఆవిడకి చాలా విపరీతమైన గ్యాస్ట్రైటిస్, చాలా ఇబ్బంది పడేవారండి. ఆవిడకైతే ఇవ్వడం జరిగింది 3 months. చాలా మంచి రిజల్ట్ అయితే తీసుకున్నాం. ఆవిడకి గ్యాస్ట్రిక్ అనేది ప్రాబ్లం పూర్తిగా తగ్గింది. దాంతోపాటు ఆకలి కూడా పెరిగి మళ్ళీ రికవర్ అయితే అవుతున్నారు. అదే కాకుండా నేను ఒక జేసీబీ డ్రైవర్కి అయితే ఇవ్వడం జరిగింది. అతనికి చాలా పెద్ద సమస్య అన్నమాట. పేగు అల్సర్ అయితే ఫామ్ అయ్యి అతను ఓన్లీ పెరుగన్నం తప్ప వేరే తినే పరిస్థితి లేదండి. అంటే ఏం తిన్నా కూడా అతనికి మొత్తం అంతా కూడా ఎక్కువ బ్లోటింగ్ మంట వచ్చేసేది అన్నమాట. చాలా ఇబ్బంది పడేవాడు. అయితే ఈ యొక్క మన అబ్డో హెల్త్ యూజ్ చేసిన తర్వాత అతను అన్ని ఫుడ్ అంత ప్రతిదీ కూడా తీసుకుని చాలా అద్భుతంగా అతనికి రికవర్ అయితే అయ్యిందండి. ప్రజెంట్ అయితే మొత్తం అన్ని కర్రీస్ తో కూడా ఫుడ్ తినే పరిస్థితి అయితే తీసుకున్నాడు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే వెల్కమ్ సత్యప్రసాద్ గారు. నమస్తే అండి అందరికి. గుడ్ మార్నింగ్ జిఎంసి. నేనైతే ఈ అబ్డో హెల్త్ అనేది నేను యూజ్ చేయడం జరిగిందండి పర్సనల్ గా. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా యూజ్ చేశాను. సో మనకి ఇది గట్ రీసెట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఫ్రీ మోషన్ కానీ అలాంటి అవ్వకుండా ఉండడం అలాంటి సమస్య ఉన్నప్పుడు, అలాగే మన మోషన్ కూడా బాగా స్మెల్ వస్తుంది అంటే మన లోపల బ్యాక్టీరియా అంతా చెడిపోయింది కాబట్టి దాన్ని రీసెట్ చేసుకొని నేనైతే వాడానండి. అలాగే మా ఫ్యామిలీలో అందరికీ కూడా ఓ 2 ప్యాకెట్లు అక్కడ ఓపెన్ చేసుకుంటే ఎవరికైతే మోషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ వాడండి అని. సో వాళ్ళు కూడా ఒక 1-2 months కంటిన్యూస్ వాడారు. సో అద్భుతమైన రిజల్ట్ మనకి దీనివల్ల కలిగింది. సో అందరికీ కూడా మోషన్ ప్రాబ్లం అనేది తగ్గింది. అలాగే పొట్టలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని కూడా తగ్గుతాయండి దీనివల్ల. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్డో హెల్త్ మీరు వాడినంత ఇంకెవరు వాడలేదండి. ఎందుకంటే ఎవ్రీడే కూడా అబ్డో హెల్త్ ని డ్రింక్ చేసే పరిస్థితుల్లో మీరైతే ఉన్నారు. ఫ్రెండ్స్, మన చేతిలో ఉన్నది ఒకటే ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే మాత్రం ఈ అబ్డో హెల్త్ అయితే మాత్రం ఏ ప్రాబ్లం లేకపోతే మాత్రం అట్లీస్ట్ ఒక 3 months ఒకసారి వాడే ప్రయత్నం అయితే చేయాలి. 3 months ఒకసారి. ఓకే, ఇది రెగ్యులర్ గా వాడుతుంటే మొత్తం గట్ అయితే క్లీన్ చేస్తుంది. రాత్రి తిన్నది ఎలాంటిదైనా సరే ఫుడ్, మార్నింగ్ తిన్న నుంచి రాత్రి వరకు అది దానికి చిన్నగా కాదు చాలా పెద్దగా క్లీన్ చేసే ప్రయత్నం. ఓకే, అంత మంచి ఇప్పుడు మనకి మొత్తం బాడీలో అంతా శుద్ధి చేస్తుంది. ఇంకా అంత వండర్ఫుల్ డిటాక్స్ చేసే ఒక అబ్డో హెల్త్ ని గట్ట క్లీన్ చేసుకున్న ఒక అబ్డో హెల్త్ ని రోజు ప్రెజెంటేషన్ చేసిన శివరామ్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, టెస్ట్ మనిషి చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణ్ గారికి అలాగే సత్యప్రసాద్ గారికి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెక్షన్ అయితే ఎవరైతే చూసారో ఒకసారి మీ అందరికీ కూడా స్పెషల్లీ కంగ్రాచులేషన్.